మీతోటే స్టార్ట్ చేద్దాం, నిజానికి నాతో స్టార్ట్ చేస్తారేమో నానితోటి అనుకున్నాం. నానిలో ఇప్పుడు నాని అంటే నా అంటే సెల్ఫిష్నెస్, నీ అంటే హ్యాపీనెస్, షేరింగ్ థింగ్. సో హి హస్ షోన్ బోత్ ది షేడ్స్ ఇన్ దిస్ ఫిలిం, నా అండ్ మీ. ఒక యాక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఒక యాక్టర్గా అష్టాచమ్మా వేస్తే ఆల్మోస్ట్ 8 పడ్డది, అలా వెళ్ళిపోయాడు, తారాపదానికి దూసుకెళ్ళిపోయాడు. ఏ హీరోకైనా సక్సెస్ అనేది ఎస్ ఒక మార్క్, బట్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే నేను అనడానికి లేదు, కానీ ఫస్ట్ ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేసింది ఏంటంటే వాట్ అన్ యాక్టర్ ఈజ్. అది నిజంగా ఒక యాక్టర్ జీవితాంతం, ఎందుకంటే చాలా ఫైట్లు బాగా చేశాడు, యుద్ధాలు బాగా చేశాడు, అవన్నీ వాళ్ళు చేయరు, అది మనకు తెలుసు. అట్లా డైలాగ్ బాగా చెప్పాడు, ఎస్ ఈజ్ అన్ యాక్టర్. పర్ఫార్మెన్స్ అంటే ఎక్స్ప్రెషన్ బాగా ఇచ్చాడు అన్నాడు. సో 2 షేడ్స్ని అద్భుతంగా పోషించి ఈ స్టోల్ అలా అంటే అదృష్టం. అంటే ఇంకా ఇప్పుడే అంటున్నా, ఇంతకు ముందే చాలా ముందు రావాల్సింది, వద్దులే ఇప్పుడే కరెక్ట్ ఏమో. అన్ని సక్సెస్లు ఒకసారి వస్తే ఆ టేస్ట్ మజా ఉండదు. సబర్ కా ఫల్ మీఠా అవుతాయి, అచ్చి మీఠీ సక్సెస్. అండ్ హీరోయిన్ ఎరగతీసి అవతల పడేశారని ప్రపంచం అంతా అనుకుంటున్నారు. బోత్ హీరోయిన్స్ బ్యాలెన్స్డ్ అన్నమాట. నాని లాంటి వాడిని బ్యాలెన్స్ చేయాలంటే మినిమం 2 హీరోయిన్లు ఉండాలి.